ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్కి వెళ్ళబోతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమా ప్రశాంత్ నీల్ స్టైల్లో ఫుల్ మాస్గా ఉండబోతుందని తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాలీవుడ్ సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఆల్మోస్ట్ దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఈ విషయం తెలిసి టాలీవుడ్ షాక్ అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది. దేవర సినిమాకు 2 పార్ట్స్కు కలిపి 250 కోట్లకు పైగా పెడుతున్నారని సమాచారం. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ఒక్క సినిమాకే 350 కోట్లంటే ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా అని ఫ్యాన్స్ సంతోషిస్తుంటే ఒక్క సినిమాకి అంత పెడుతున్నారు. ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా? ఎన్టీఆర్ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవర సినిమా హిట్ అయి కనీసం 500 కోట్లు సాధిస్తే నీల్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరుగుతాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆ తర్వాత రిలీజ్ డేట్ని సైతం ప్రకటించింది. అందరినీ ఆశ్చర్యపరిచారు. మూవీని 2026 జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా మూవీ టైటిల్పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో రష్మికని కథానాయికగా ఎంపిక చేశారని అంటున్నారు. ఇక ఈ ఏడాదిలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. రానున్న రోజుల్లో మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ టీంలో మ్యూజిక్ డైరెక్టర్గా మొదటి నుంచి రవి బసు, సినిమాటోగ్రఫర్గా భువన్ గౌడ్ ఉన్నారు. ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం తర్వాత చేసిన కేజీఎఫ్ సిరీస్ సలార్ పార్ట్ 1కి అతని వర్క్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో చేయబోయే ఎన్టీఆర్ 31 చిత్రానికి కూడా వీరిద్దరిని ప్రశాంత్ నీల్ రిపీట్ చేశారు. ఎన్టీఆర్ 31 సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సినిమా కూడా మాఫియా బ్యాక్డ్రాప్ కథాంశంతోనే ఉండబోతుంది. గోల్డెన్ ట్రయాంగిల్లో ఈ కథని చెప్పబోతున్నారట. అత్యంత ప్రమాదకరమైన కూన్షా కథని ప్రశాంత్ నీల్ ఆవిష్కరించబోతున్నారంట. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది బర్మా, థాయిలాండ్, లావోస్ మధ్య ఉన్న ప్రమాదకరమైన ప్రాంతం. కున్షా చీకటి సామ్రాజ్యాన్ని డ్రాగన్ బయటపెట్టింది. ఈ కథతోనే 1969 బ్యాక్డ్రాప్లో డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.